a skit on Ramayanam. Give a big round of applause. Ready? ये कहानी है मर्यादा पुरुषोत्तम श्री राम की, जिन्होंने अपने पिता की एक वचन की खातिर 14 साल का वनवास स्वीकार किया।
మీరు ఊహించరు, ప్రతి పని, ప్రతి విద్య విధానం, జ్ఞానం, బుద్ధి అన్నీ మా టీచర్లే దీనికి కొరియోగ్రఫీ. ఇప్పుడు చేస్తున్న ప్రతి పర్ఫార్మెన్స్ మా టీచర్ల నుండి పుట్టింది. ఇదే ఇన్నోవేషన్ అంటే. ఇక్కడనే మన స్కూల్లో మాత్రమే దొరుకుతాయి ఇలాంటి ఐడియాలజీ, ఇన్నోవేటివ్. ఇక్కడ ఎవ్వరు కొరియోగ్రాఫర్ లేరు, ఇక్కడ మా టీచర్లే కొరియోగ్రాఫర్స్. మాట్లాడందరూ నా కోసం కాదండి, ఇప్పుడు టీచర్ల కోసం పెట్టండి ప్లీజ్. మీ పిల్లలని ఇంత విద్యావంతులు చేసి ఇంత విధానంలోకి, అటు భక్తి అండ్ విద్య విధానం, జ్ఞానం, బుద్ధి, దాని అన్నిటికీ వెనకాల నా టీచర్లు అండి. సో నేను నా వెనకాల ఉండి కాదు, వాళ్ళు నా ముందట ఉంటారు, నేనే వాళ్ళ వెనకాల ఉంటా ఎప్పుడు. సో ఇది నేను ఎప్పటికీ చెప్పాలనుకుంటున్నాను. నేను వాళ్ళ వెనకాల ఉండి నడిపిస్తా, వాళ్ళు నా వెనకాల ఉంటారు, వాళ్ళు నా ముందుంటారు, నన్ను వాళ్ళు నడిపిస్తారు. సో నాది ఓన్లీ ఏంటంటే ఐడియాస్ ఇస్తా, ఇలా చెయ్యండి, ఇది పద్ధతి అని. సో చాలా మంది టీచర్స్ అన్నారు, సార్ కొరియోగ్రాఫర్ని పెట్టనని. నేను అన్నా, మిమ్మల్ని మించిన కొరియోగ్రాఫర్లు లేరు టీచర్ నాకు అని చెప్పిన. సో నాకు అనిపించింది, ఎందుకంటే కొరియోగ్రాఫర్ పిల్లల యొక్క బుద్ధి జ్ఞానం తెలియదు. ఒక కొరియోగ్రాఫర్ని పిలుస్తా, 20,000 40,000 ఇచ్చి చేపిస్తా. బట్ వాళ్ళ యొక్క మనస్తత్వం అనేది టీచర్లకు మాత్రమే తెలుస్తుంది. ఏ పిల్లలు ఇలా చేయగలుగుతారు, వాళ్ళ టాలెంట్, ఇది లోపల దాగున్న టాలెంట్ అండి. 24 గంటలు బుక్కులు చదువుకునే విద్యలు నేను హాలిడేస్ తర్వాత ఎందుకు పెట్టినా అంటే, చాలా మంది అడిగారు, సార్ యాన్యువల్ డే ఎందుకు మీరు ఏప్రిల్ మంత్ లో ఎగ్జామ్స్ తర్వాత ఎందుకు పెడతారు అని చాలా మంది అడిగారు. చాలా మంది పేరెంట్స్ ఊరికి వెళ్ళిపోయారు. సో చాలా మంది పేరెంట్స్కి నేను ఒకటే చెప్పాలి, ఏంటంటే మేడం ఇది మీ పిల్లలకి సరైన సమయం. ఎందుకంటే నేను జనవరిలో ఫిబ్రవరిలో కనుక పెట్టుంటే దాదాపు 20 నుండి 25 రోజుల విద్య ఖరాబ్ అవుతుంది. సో ఆ విద్య నాకు ఖరాబ్ కావద్దు. ఎందుకంటే మన స్కూల్ SVA గ్రూప్ అంటేనే విద్యకి ముందు చిరునామా ఏది అంటే చదువుకి SVA. సో అందుకోసమే మేము జనవరిలో పెట్టాము, ఎందుకంటే విద్య ఖరాబ్ కావద్దు. ఇవన్నీ విద్యలో ఒక భాగం మాత్రమే, విద్యని పక్కకు పెట్టి ఇవి ముందుకు ఉండొద్దు అని ఒక లక్ష్యంతో మేము ఎప్పుడు కూడా, లాస్ట్ ఇయర్ కూడా మేము ఏప్రిల్ 25కి యాన్యువల్ డే చేసినాం. ఈ ఇయర్ ఏప్రిల్ 28కి, నెక్స్ట్ ఇయర్ కూడా హాలిడేస్లోనే చేస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి చదువు ఒత్తిడి ఉండదు. అటు చదువు ఒత్తిడి ప్లస్ ఇటు అంటే ఎవరు కూడా చేయలేరండి. సో చదువు ఒత్తిడి ఉండొద్దు, నా పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఒక లక్ష్యంతో నేను ఈ హాలిడేస్ లో పెట్టిన. ఈ దానికి పేరెంట్స్ ఎంతో మంది, ఇలా పేరెంట్స్ అందరికీ గట్టిగా చప్పట్లు పెట్టుకోవాలి. మనమే చప్పట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే డే అండ్ నైట్ కష్టపడ్డారు పిల్లలు కూడా. రామాయణం మొత్తం ఒక్క వీడియోలో చూపించేసిరండి. రామాయణం మొత్తం పిల్లలండి, వీళ్ళు చిన్న పిల్లలు, పెద్దలతోనే అవుతలేదు. చిన్న పిల్లలు 6th క్లాస్ 5th క్లాస్ 4th క్లాస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, గట్టిగా. సో మా టీచర్లకి నేను చాలా 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 రుణపడి ఉంటా, ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే మా టీచర్ల కొరియోగ్రఫీ ఇలా ఉంటుంది అంటే, GCAT టీచర్ల ఒక శాంపుల్ చూసారు, చదువు ఎట్లయినా చూసారు, ఇప్పుడు ఇంకా చూస్తారు. చూద్దాం. థ్యాంక్ యూ. కనిపించాడు చూడండి అందరూ రెడీ. చూడాలి. I request our principal sir to join the photo. విద్యారంగంలో ఒక వెలుగుతున్న మన SVA ఫౌండర్ అండ్ చైర్మన్ G. అక్షయ్ కుమార్ గారు TKR గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుండి B ఫార్మసీ చదివి బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అనే విషయంపై పరిశోధన PhD చేస్తున్నారు. ఆ జీవితం అంతా విద్యారంగంలో సేవలు అందించాలనే తపనతో పొద్దున్నే లేచి నుండి స్కూల్తో మొదలై అప్పుడు ట్యూషన్ ముగించుకునే వరకు తన దినంతా విద్యార్థులతో గడుస్తుంది. అందారా ఇంట్లోనే కాదు, బట్టులో కూడా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాలనే తపనతో అహర్నిశలు కృషి చేస్తూ తన జీవితాన్ని, విద్యను విశ్వాసం చేయడానికి అంకితం చేస్తున్నారు మన గౌరవ SVA ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ అక్షయ్ కుమార్ గారు. పాఠశాల పరిసరాలు పిల్లల చదువులకు పరమాత్మగా శిక్షణను ఆలోచిస్తూ
ప్రతి విషయాన్ని వెంటనే పరిష్కరిస్తాను. విద్యార్థులకు ఎదురయ్యే మానసిక సమస్యకు చక్కగా కౌన్సిలింగ్ చేసి వారి బాధలను క్షణంలో దూరం చేస్తాం. ఈ దేశ భవిష్యత్తు ప్రగతి గడిపి నిర్ణయించబడుతుందని నిజం మనందరికీ తెలిసింది. అయితే ఆ తరగతిలో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే ఉపాధ్యాయుని ఎలా ఉండాలో, విద్యార్థులతో ఎలా వ్యవహరిస్తున్నారు, ప్రతిరోజు మీటింగ్ల ద్వారా రివ్యూ చేస్తూ మరింత క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు అందించడానికి ఆరాటపడుతున్నారు మన కరెస్పాండెంట్ గారు. పాఠశాల ఆవరణలో వస్తువుల కల్పన విషయంలో అసలే వెనుకాడరు. పిల్లల మానసిక ఉల్లాసాన్ని కలిగించే బోనాలు లాంటి కల్చరల్ ఫెస్టివల్స్ ని ఎంత ఖర్చైనా భరిస్తూ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారో మన ప్రాంత ప్రజలందరికీ తెలిసిందే. ఇలా ఒక్కటేమిటి, విద్యార్థులకు మంచి జరుగుతుందంటే ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అక్షయ్ కుమార్ గారు. పిల్లల్లో సేవాభావం పెంపొందేలా ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అయిన దాతృత ఫౌండేషన్ మరియు భగత్ సింగ్ యూత్ అసోసియేషన్లతో చేతులు కలిపి పలు సామాజిక చైతన్య కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తుంటారు. తెలుగు అక్షరమాలలో మొదటి అక్షరం ఆ అక్షయ్ కుమార్, ఇంగ్లీష్ అల్ఫాబెట్ లో ఫస్ట్ లెటర్ ఏ అక్షయ్ కుమార్, హిందీ వర్ణమాలలో మొదటి అక్షరం ఆ అక్షయ్ కుమార్. ఇలాంటి ఒక గొప్ప సామాజిక బాధ్యత గల వ్యక్తి అక్షయ్ కుమార్ సారథ్యంలో నడుస్తున్న ఈ పాఠశాలలో మన పిల్లల్ని చదివించడం కన్నా తెలివైన నిర్ణయం మరొకటి లేదు. మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలంటే అసలైన వేదిక శ్రీ SBA. మా ప్రత్యేకతలు, సదుపాయాలు: సువిశాల భవనాలు, ఈకో ఫ్రెండ్లీ వాతావరణం, ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆడియో విజువల్ ప్లేవే మెథడ్ లో బోధన, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ డెడికేటెడ్ టీచర్.
రైట్ ఇక్కడ రైట్ అన్న థ్యాంక్ యూ. కాశీ వస్తూనే ఉంటుంది. కాశీ వస్తుందా? I also request our principal sir to present the mementos. Once again, give a big round of applause. Okay.
క్లాస్ వస్తారా తీసేసి Riyansh Rajan LKG. Rajan, Rajan. Riyansh Rajan, first ranker of LKG. Give a big round of applause. Riyansh Rajan. Give a big round of applause. Siddharth Reddy, second ranker of LKG. Siddharth Reddy. Give a big round of applause. Ayansh, third ranker of LKG. Overall rankers of this academic year, third ranker of LKG is Ayansh. Give a big round of applause. K. Rupa, first ranker from UKG for this academic year. Second ranker from UKG. B. Tanushree. D. Ravi Prakash. From UKG. Give a big round of applause. C. Nakshatra from first class, first ranker of this academic year. C. Nakshatra, first ranker of this academic year from first class. K. Samantha, first ranker of this academic year. K. Samantha. D. Sanvika. Okay. P. Bhavesh from second class. P. Bhavesh, first ranker of second class. Give a big round of applause. V. Jatan Sai, second ranker of second class. Next, third class. D. Avantika. K. Sai, second ranker. Of third class. G. Sairam of third class, third ranker. G. Sairam. M. Mahalakshmi, first ranker of fourth class. M. Mahalakshmi, first ranker of fourth class. M. Mahalakshmi. S. Sai Prasanna. S. Sai Prasanna, fourth class, third ranker. S. Sai Prasanna. Fifth class, S. Niharika, first ranker. S. Niharika, first ranker. M. Lakshmi Priya. K. Niharika from fifth class, third ranker for this overall academic year. Sixth class, M. Sailata, second ranker. Second ranker of this academic year from sixth class. Chakradhar, sixth class, third ranker of this academic year. Chakradhar, sixth class. K. Kaushik, seventh standard, first ranker of this academic year. K. Kaushik. Give a big round of applause. B. Sishrai Lakshmi. She's not. M. Pratigya, third ranker of this academic year. M. Pratigya. Next, eighth class,
Music team, play the music. Music. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏ ఉందరా అది వేసుకోరా 1 2 ఇదిగో పాట 4 గాజు ఆక పిల్ల మే గాజులో లంగారా గాజు ఆక పిల్ల మే గాజులో లంగారా గాజు ఆక పిల్ల మే గాజులో లంగారా నీ చెయ్యి సాపలేదా నీ సాపలేదా మా గాజు తొడగలేదా గాజు ఆక పిల్ల మాది గాజులో లంగే గాజు ఆక పిల్ల మాది గాజులో లంగే పిల్ల మేము చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే నీ కళ్ళు పేనుకోను చూడకే మేరే शंकर दादा एमबीबीएस तो जय बोलो शंकर दादा एमबीबीएस 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 వేస్తాడు మేడం నిల్చోండి మధ్యలో నిల్చోండి మధ్యలో నిల్చోండి మేడం ముందుకు రా జరా కొంచెం ముంగడికి రా రైట్ దగ్గర జరుగు ఓకే రైట్ చూడాలి మిడిల్లో నిల్చోండి మేడం కొంచెం ఇటు జరగండి అంతేగాని రైట్ Give a big round of applause. I request sir to present the memento. Give a big round of applause. Everyone. నార్మల్గా నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో ఈ ఈవెంట్ని మొత్తం చేసింది కూడా ఇతనే యాక్చువల్గా. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నాకు అన్నింటిలో చాలామంది తోడున్నారు, పేరెంట్స్ టీచర్స్ అన్నా కదా, నా నీడ్ అయినా యాక్చువల్గా నా షాడో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Awards to our rankers. So, Srinidhi, Prabhas, Rakshita and Tanish. I request S. Alekhya, Rishi Kumar, V. Vaishnavi, G. Harshavardhan, Devan Sagar, Sanskar, Srinidhi, E. Prabhas, V. Rakshita and U. Tanish. Big round of applause to this cute little girl. Give a big round of applause.
नका बघू पाहो येते मला लाज केला शृंगार आज घातलाय असाच दिसते मी भारी जाणो अप्सरा मी खास कुठे निघाली लाल गुलाबी पागल करते तुझे मोर निशी चाल गुलाबी साडी आणि लाल लाल दिसते मी भारी राजा फोटो माझा गुलाबी साडी आणि लाल लाल दिसते मी भारी राजा फोटो माझा ओके राईट फोटो काढतो असा होणार जने वातावरण ताईट मस्त खुशीमध्ये बायको माझी करीन पिलो फाईट माझा होऊ दे पगार गिफ्ट करतो रिंग लाईट नको मला चहा खायला जेवण करून जा सेलिब्रिटी तू मी तुझा पिके बनून रे येणार सेल्फी साठी क्राऊड मला फील होणार जाशील इंस्टावर लाईव्ह आणि मी कमेंट करत करीन कष्ट माझ्या पैशाने घेणार मेकअप किट राजा होणार मी इंस्टाची स्टार आहे साडी आणि लाल लाल दिसते मी भारी राजा माझा किती क्यूट किती किती छान दिसते मी भारी राजा माझा नसले जरी डिंपल हिरोईन दिसते मी हिरोईन थोडे दिवस थांब अशी लाईन लागेल लांब मी पण बनूनच दाखवीन हिरोईन चाशनी तू माझी खास मी तुझा समजत पण आज मी बोललो किस मी ती बोली आज नाही बघू नको म्हणे हाशमी माझ्या जण बांगडी घ्यायची अंगठी मागते कारवी चांगली पुण्याचं गंड गिफ्ट मजा पुरी करीन तुझी हर एक विश नको करू शंका ना सवाल गुलाबी साडी आणि लाल लाल दिसते ती भारी म्हणे माझा गुलाबी साडी आणि लाल लाल दिसते ती भारी म्हणे माझा
10th క్లాస్ పిల్లలకి ప్రైవేట్గా ఎన్సిసి నేర్పిస్తున్నాం మనం. మన స్కూల్లో అదొక స్పెషాలిటీ ఉంటుంది. యాక్చువల్గా సిబిఎస్ఈ స్కూల్స్లోనే మాత్రమే ఎన్సిసి ఉంది, కానీ ఫస్ట్ టైం ఈ నొప్పు కూడా మన దగ్గర ఎన్సిసి ఉంది. ఆ ఎన్సిసి ట్రైనర్ కూడా ఈ దాతృత ఫౌండేషన్ నుండి పుట్టినది. అఖిల్, కైండ్లీ కమ్ ఫార్వర్డ్. సో ఈయన ఎన్సిసి ట్రైనర్. మీ పిల్లలకి ఎన్సిసి డిసిప్లిన్ అనేది నేర్పించడం ఈ సార్తోనే అయింది. ఎన్సిసి ట్రైనింగ్ ఇవ్వడం మన పిల్లలకి. ఈ సార్ రోజు 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మన స్కూల్కి ఎన్సిసి నేర్పించడానికి వస్తాడు. 15th ఆగస్ట్ 26 జనవరికి ఈసారి వచ్చి నేర్పిస్తాడు అనమాట. థ్యాంక్ యూ. అండ్ అడిగే కార్తిక్ గారు మాట్లాడాల్సి కోరుకుంటున్నాను. చలో, అందరికీ బోర్డింగ్ ఏం లేదు కదా, ఉబ్బరిస్తుంది అంతేనా? ఎంతమందికి ఉబ్బరిస్తుందా? గట్టిగా చేతులే ఉండాలి. అబ్బో ఎంతమంది. సరే, అరుణనే మన ఏసీ గీసీ వీళ్ళకి సరే వస్తుందంటే ఏసీ, కాకపోతే ఇంకా 3-4 గంటలు కూర్చోవాల్సి వస్తుంది మీరు. సో జనరల్గా నేను ఏం ప్రిపేర్ కావాలేదు, ఎందుకంటే రెగ్యులర్గా వచ్చి నేనే మాట్లాడుతున్నాను కాబట్టి ఎక్కువ ప్రిపేర్ కాలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్షయ్ అని మీరు అందరూ చాలా రోజులు చూస్తున్నారు, నేను కూడా చూస్తున్నా. సో ఫస్ట్ టైం నేను ఎప్పుడు వచ్చినా అంటే జీకేఆర్ స్కూల్స్ ఒక చిన్న రేకుల షెడ్లో ఉండే అప్పుడు. సో అప్పుడు వచ్చినప్పుడు చాలా తక్కువ మంది పిల్లలు ఉండే. బట్ ఇప్పుడు చూస్తే ఆ రేకుల షెడ్ ఏమో కానీ అక్కడ ఒక G+4 బిల్డింగ్ ఒకటి ఉంది, మళ్ళీ తర్వాత జూనియర్ కాలేజ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుండే కాబట్టి అక్షయానికి అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే సక్సెస్ని ఎట్లా మెజర్ చేస్తాము అని అంటే మనము డే బై అది ఎట్టిపోతుందో దాన్ని చూసి మనము సక్సెస్ని మెజర్ చేస్తాము. రెండోది, చాలా స్కూల్స్లో మనకి ఎడ్యుకేషన్ అని నేర్పిస్తున్నారు. సో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, దాంతోపాటు ఇంకొకటి ఇంపార్టెంట్. అదేంటి చెప్తారా ఎవరైనా సరే? ఎడ్యుకేషన్తో పాటు ఇంకేం కావాలి మనిషికి? గట్టిగా చెప్పాలి ఎవరైనా సరే. డిసిప్లిన్. ఇంకెవరైనా చెప్తారా అన్న? ఎవరు? టాలెంట్. ఇంకేం కావాలి? సో విద్యతో పాటు విలువలు కూడా మనకు కావాలి. ఆ విలువలు ఎవరు నేర్పిస్తున్నారంటే శ్రీ SVA గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నేర్పిస్తున్నారు. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మనం చూస్తాం కదా, నాకు తెలిసి అక్షయ్ అన్న ఇంత పెద్ద స్టూడెంట్స్, ఇంతమంది పేరెంట్స్ని, మీ అందరి యొక్క అభిమానాన్ని సంపాదించుకుంటూ అంటే చాలా కష్టపడి ఒక స్థాయికి ఆయన వచ్చిండు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు చూడండి ఈ ఈవెంట్లా యాక్చువల్గా బయట ఈవెంట్స్లో ఎట్లా అంటే ప్రిన్సిపల్ ఆర్ ఫౌండర్స్ ఏమో ఒక చైర్లో కూర్చుంటారు. కాకపోతే ఇక్కడ ఇది చూసుకుంటా మళ్ళీ వచ్చిన వాళ్ళని చూసుకుంటుండు, అక్కడ పోయి సౌండ్ దగ్గర అడుగుతుండు, అక్కడికి వచ్చి వాటర్ ఇస్తుండు. సో అది కష్టజీవికి చప్పట్లు కొట్టాలి మీరందరూ. సో ఎందుకంటే ఆల్వేస్ డౌన్ టు ఎర్త్ ఉండాలి. నేను ఎక్కువసేపు మాట్లాడాను, ఎందుకంటే ఇంకా శ్రీధర్ అన్న కూడా వస్తున్నాడు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మీకు చెప్పేసి నేను మోయించుకుంటా, చెప్పులేసుకొని మాట్లాడద్దు నేను. కాబట్టి యాక్టర్ వస్తున్నానండి, రాజా శ్రీధర్ రెడ్డి యాజ్ ఎ చీఫ్ గెస్ట్, వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్ వేయాలన్నా వెనకాల బ్యాక్గ్రౌండ్. సో రాజా శ్రీధర్ రెడ్డి మనందరికీ చాలా సినిమాలలో ప్రభాస్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. హీరో ప్రభాస్ చాలా క్లోజ్ ఫ్రెండ్. మనం నేను ప్రభాస్ని కలవాలంటే రా మా దోస్తుని కల్పిస్తా అని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంత క్యాజువల్గా ఉంటాడంటే ప్రభాస్తోని చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన ప్రభాస్కి. అండ్ అతని చాలా సీరియల్స్లలో వచ్చారు. ఇది ఆడవాళ్ళకి చాలా వరకు తెలియాలి, చాలా సీరియల్స్లలో వస్తున్నాడు. అండ్ అన్న ఇప్పుడు కొత్త రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ చేశాడు. సో రాజా శ్రీధర్ రెడ్డి గారు 1 నిమిషంలో మనకి ఇప్పుడు వేదిక మీదకి వస్తారు. అప్పటి వరకు కార్తిక్ స్పీచ్ కంటిన్యూ చేస్తారు. చలో అందరికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చలో, హనుమంతుడు ఎంతమందికి తెలుసు కదా? హనుమంతుడు మొత్తం అందరికి హనుమంతుడే తెలుసు కదా. చలో రైట్. హనుమంతుడు ఏం చేశాడు అని అంటే ఫస్ట్ లంకకి పోయింది ఎవరు? చలో, 3 కోటి దేవతలు కూడా లంకకు పోవాలంటే అసలు అంత కఠోరమైన ప్లేస్ అది. కానీ ఫస్ట్ టైం ఎవరు హనుమంతుడు పోయిండు. సో హనుమంతుడు పోయేటప్పుడు సో మనకి హనుమంతుడు ఒక దగ్గర కూర్చుంటాడు, చాలా మౌనంగా కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు అందరూ చెప్తారు నేను 20 అడుగులే పోతా సముద్రం అవతలకి, 30 అడుగులే పోతా, 40 అడుగులే పోతా అని అంటే జాంబవంతుడు ఎవరి దగ్గరకు వస్తాడు? హనుమంతుని దగ్గరకు వస్తాడు. హనుమంతుని దగ్గరకు వచ్చి జాంబవంతుడు ఏం చెప్తాడు అని అంటే హనుమంతునికి ఒక శాపం ఉంటుంది. ఏంటి అని అంటే ఆయన ఒక పవర్స్ని మర్చిపోతాడు. ఆయన చిన్న ఉన్నప్పుడు మునులు పెట్టిన శాపం బట్టి. కాబట్టి ఆయన పవర్స్ని ఎవరైతే గుర్తు చేస్తారో అప్పుడు ఆయన పవర్స్ అన్ని కూడా ఏమైపోతాయి? బ్యాక్ వచ్చేస్తాయి. సో అప్పుడు జాంబవంతుడు వచ్చి చెప్తాడు, హనుమాన్ నీ శక్తి నీకు తెలుస్తా లేదు, నువ్వు ఇట్లా కూర్చున్నావు, నువ్వు ఇది కాదు, నువ్వు లంకని దాటేసేస్తావు, నువ్వు గరుత్మంతుని అంత వేగంగా నువ్వు పోతావు అని చెప్పి హనుమంతుడికి జాంబవంతుడు చెప్తా ఉంటే తన యొక్క పెద్ద రూపం అయిపోతాడు. ఎవరు? హనుమంతుడు. అంత పెద్ద రూపం అయిపోయిన తర్వాత హనుమంతుడు ఎక్కడి నుంచి జంప్ చేస్తాడు తెలుసా? మహేంద్రగిరి అనే ఒక పర్వతం మీద నుంచి జంప్ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి జంప్ చేస్తే భూమి పాతాళంలో పోతుందని చెప్పి మహేంద్రగిరి అనే ఒక పర్వతం మీద నుంచి జంప్ చేస్తాడు. అంత పెద్దగా అయిన తర్వాత
తర్వాత మహేంద్రగిరి మీదకి పోయిన తర్వాత హనుమంతుడు ఏం చేస్తాడు తెలుసా, నేను ఇంత పెద్దగా అయినని చెప్పేసి అందరికంటే ఇట్లా ప్రౌడ్గా చూపించకుండా ఏం చేస్తాడంటే అక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి, జాంబవంతునికి, సుగ్రీవునికి, అంగదునికి, రామచంద్రునికి ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తాడంటే నమస్కారం పెడతాడు. ఎవడు? హనుమంతుడు. నమస్కారం పెట్టిన తర్వాత ఎక్కడికి జంప్ చేస్తాడు? లంకకి జంప్ చేస్తాడు. సో రేపటి నాడు మీ పిల్లలు కూడా ఎంత పెద్దగా ఎంత పొజిషన్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అదేవిధంగా ఫ్రెండ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇట్లా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలంటే రామాయణంలో ఉన్న హనుమంతుని వాళ్ళకి చూపించాలి. హనుమంతుని కంటే గొప్ప వాళ్ళమా మనం? గొప్ప వాళ్ళమా హనుమంతుని కంటే? కాదు కదా. సో ఇట్లాంటి స్టోరీస్ వాళ్ళకి చెప్పాలి. జనరల్గా పిల్లలు ఏం చేస్తుంటారు అంటే చిన్నప్పుడు మొబైల్స్ బాగా చూస్తుంటారు. మీ పిల్లలందరికీ మొబైల్స్ ఇస్తారు కదా మీరు, వాడిని మొబైల్ ఇచ్చేస్తారు, మీరు కిచెన్ రూమ్లోకి పోతారు లేదా టీవీ పెట్టుకుంటారు, వాడు రీల్స్ చూస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ ఇట్లా 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 అనుకుంటా. మీరు వాడిని చూసి తెగ ఆనందపడిపోతారు, అరే మా కొడుకు రీల్ చూస్తుంటారా, వాడు పైకి కూడా స్క్రోల్ చేస్తుంటారు అనుకుంటారు. మీకు అర్థమైతే లేదు, మీ వాడు ఏదో చూస్తుండు. సో దానివల్ల ఏమైపోతుంది అంటే మెంటల్గా ఫిజికల్గా ఇప్పటి నుంచే మీరు మొబైల్స్ ఇస్తే చాలా వీక్ అయిపోతాడు. సో ఎంత వీక్ అయిపోతాడు అని అంటే ఒక్కొక్కసారి రేపటి నాడు ఏదైనా సమస్య వస్తే దాన్ని థింక్ చేయాలని చెప్పి మర్చిపోతాడు, గూగుల్లో చూస్తాడు దాన్ని. దాంతోపాటు ఏం చేస్తారంటే చాలా మంది పిల్లలు ఇవాళ చూస్తే వాళ్ళు చాలా డాక్టర్స్, ఇంజనీర్స్ అవుతున్నారు కానీ సూసైడ్ చేసుకొని చనిపోతారు వాళ్ళు. కానీ కొందరు సూసైడ్ చేసుకుంటలేరు. ఎందుకు సూసైడ్ చేసుకుంటలేరు అని అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి రీల్స్, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ వాటికంటే వాళ్ళు ఎక్కువ ఏం చదివారు అని అంటే స్వామి వివేకానంద చరిత్ర చదివారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్ర చదివారు. కాబట్టి వాళ్ళు సూసైడ్ అనేది వాళ్ళ డైరీలో, వాళ్ళ డిక్షనరీలో ఉండదు. కాబట్టి మీరు మీ పిల్లలకి ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి బుక్స్, చిన్న చిన్న బుక్స్ ఏమైతుంటే ఆ బుక్స్ అనేది అలవాటు చేయండి. ఇక్కడ పేరెంట్స్ ఇంతమంది ఉన్నారు కదా, పెద్ద బాల శిక్ష ఎంతమంది చదివారు? పెద్ద బాల శిక్ష చలో అక్కడ అమ్మకి సపోర్ట్ కొట్టాలి గట్టిగా, అక్కడ చదివినట్టు పెద్ద. వెరీ గుడ్. పెద్ద బాల శిక్ష శ్రీధరన్ వచ్చింది గట్టిగా, శ్రీధరన్ నాకు అందరూ కూడా సపోర్ట్ కొట్టాలి. అలా వెల్కమ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఇంకా 2 నిమిషాలు అన్న వచ్చి మాట్లాడతాడు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడను. కాబట్టి మీరందరూ కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్, అదేవిధంగా రామాయణం లాంటి ఈ బుక్స్ అని కూడా చదవండి. ఎందుకంటే విద్యతో పాటు విలువలు కూడా చాలా గొప్పవి. ఒక అబ్దుల్ కలాంని, అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వీళ్ళందరినీ కూడా మీరు ప్రేరణగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇట్లాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో మీరు చూసుకుంటే చాలా వీడియోస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం యూట్యూబ్లో కూడా చూస్తారు. సో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా అన్న వచ్చింది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా అక్షయ్ అన్న కోసం అందరూ ఇందాక ఎమోషనల్ అయింది కదా, ఇప్పుడు మనం ఎమోషనల్ చేద్దాం అన్నని. ఒకసారి అందరు చేతులు పైకి లేవటండి. అన్న జర కెమెరా కూడా అక్కడ రిప్రెస్ చేయండి అన్న. మీరు అన్న కోసం చప్పట్లు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి గట్టిగా అన్న కోసం అందరూ కూడా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా అన్నని దీవించాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటూ వన్స్ అగైన్ ఏది ఉన్నా సరే వాళ్ళందరూ కూడా అన్నకి ఒక ఫ్యామిలీ లాగైపోయారు. కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ కార్తిక్. కార్తిక్ గురించి చెప్పాలంటే ఒక బుక్ రాయొచ్చు. ఎందుకంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు, ఎన్నో. ఈ దాతృత ఫౌండేషన్ టీమ్ వీళ్ళు అందులో 1% కొన్ని వందల మంది ఉన్నారు దాతృత ఫౌండేషన్ టీమ్ మెంబర్స్. వాళ్ళు చేసే ప్రతిదీ సేవా కార్యక్రమం. ప్రతి నెల ఈ శనివారం కూడా, మొన్న లాస్ట్ శనివారం కూడా డొక్క సీతమ్మ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అనాథాలు, రైల్వే స్టేషన్స్లో పడుకున్న వాళ్ళు, ఆకలితో చనిపోయిన వాళ్ళని లేపి మరీ ఆకలి తీరుస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ డొక్క సీతమ్మ ప్రాజెక్ట్ యాక్చువల్గా నా చేతితోనే ఇనాగ్రేట్ అయింది. నన్నే చీఫ్ గెస్ట్ లెక్క పిలిచిండు. నేను ఇట్లా భయపడకుండా అన్నం వడ్డిస్తున్నా. ఎందుకు అంటే ఒకవేళ కనుక ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయినందుకో, అరే అక్షయ్ అన్న స్టార్ట్ చేసింది కదా, ఇది ఎందుకు ఎక్కడ ఆగిపోవద్దు అని మనసులో చాలా గట్టి కోరుకున్నా. ఆ డొక్క సీతమ్మ నిజంగా నా మీద ఆశీర్వాదం ఇచ్చినట్టుంది. ఇప్పుడు ఎంతో పెద్ద డొనేషన్ డ్రైవ్ అయింది అది. డొక్క సీతమ్మ అని అనాథలకి రోడ్ల మీద పడుకున్న వాళ్ళు ఎక్కడెక్కడికెళ్ళో 12 గంటలకు 1 గంటలకు వచ్చే రాత్రి వాళ్ళ ఫుడ్ దొరకకపోతే వీళ్ళు దగ్గరికి వెళ్ళి మరీ ప్యాకెట్స్ ఇస్తారు. ఇది ఒక్కటి మాత్రమే, ఇంకెన్నో సేవా కార్యక్రమాలు ఉంటాయి. నేను ఇప్పుడు ఆ అన్న కూడా ఇక్కడ చీఫ్ గెస్ట్ ని పిలవడానికి వాళ్ళలో ఒక మంచి క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీ పిల్లలకి అందించాలి అన్న ఒక లక్ష్యంతో పిలుస్తాం. యాక్టర్ అంటే కూడా అంత ఈజీ కాదండి. మనం అనుకుంటాం యాక్టర్ ఏముంది, ఏసీలో కూర్చుంటాడు, మంచిగా ఎంజాయ్ చేస్తారు, ల్యాక్స్లలో వస్తాయి. కానీ నేను ఒకసారి షూటింగ్ చూసిన,
అది చాలా కష్టం లేండి. అసలు మనం సినిమా చూస్తే ఒకలాగా ఉంటుంది, షూటింగ్ చూస్తే ఒకలాగా ఉంటుంది. దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, పేరు సంపాదించుకోవాలి, మంచి రెప్యుటేషన్ రావాలి, మళ్ళీ ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి వీళ్ళకు కూడా. సో అన్న మాటల్లోనే ఇందాం ఇప్పుడు. అన్న కొంచెం మీరు మాట్లాడాలి ఫస్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజా శ్రీధర్ అంటారు. నేను దాదాపుగా ఒక 120 పైగా సినిమాలు, తర్వాత ఒక 10-15 మెగా సీరియల్స్ అన్ని ఛానల్స్, జీ టీవీ, మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ అన్నిటిలో చేశానండి. సో నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం అన్నయ్య నన్ను ఇన్వైట్ చేశారు. అయితే ఇక్కడ ఒక పెద్ద స్కూల్కో లేదంటే ఏదో ఒక కార్పొరేట్ స్కూల్కో వెళ్ళడం కన్నా నాకు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, నాలాంటి మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళందరినీ కలుసుకోవాలని ఒకే ఒక్క ఆశతో వచ్చాను. ఎందుకంటేనండి నేను కూడా ఒక పల్లెటూరు నుంచి, ఒక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా జుత్తిగా అనే ఒక చిన్న గ్రామం అండి మాది. అక్కడి నుంచి వచ్చాను. ఇక్కడ చాలా అంటే ఇండస్ట్రీ మీద ఆస్తి వచ్చిన తర్వాత ఇక్కడ అంతా కూడా చాలా హై లెవెల్, ఒక ప్రీమియం, చాలా రిచ్ కిడ్స్ అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరితో నేను పోటీ పడడానికి చాలా 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 నాకు భయం వేసేది. నేను తెలుగు మీడియం చదువులు, పల్లెటూరు చదువులు. సో దాంతో ఏంటంటే ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడంతా పాష్ కల్చర్కి నేను అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సో నిజంగా మనలో నిజాయితీ ఉండి, నిజంగా మనలో హార్డ్ వర్క్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈరోజు నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి కారణం నా హార్డ్ వర్క్ అని నేను నమ్ముతాను. సో నేను పెద్దగా ఎక్కువ స్పీచ్ ఇచ్చే అలవాటు నాకు లేదు. కెమెరా ముందే యాక్ట్ చేయగలను తప్ప ఈ స్టేజ్ మీద మాట్లాడే అనుభవం నాకు తక్కువ. సో పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ నేను చెప్పే ఒకే ఒక మాట, 2 పాయింట్లు నేను నమ్ముతాను. ఎర్లీ అంటే సూర్యుడితో పాటు లేచే అలవాటు ఉన్న ప్రతి ఒక్కడు జీవితంలో డెఫినెట్గా సక్సెస్ అవుతారండి. మన పిల్లలకి మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే సూర్యునితో పాటు మనం సూర్యోదయాన్ని చూడగలగాలి, సూర్యోదయాన్ని చూడాలి. సో 5 o'clock లేచే అలవాటు ఒకటి పెట్టుకోండి. అలాగే మంచి బుక్స్ మీరు చదవండి. మీరు చదివితే ఆటోమేటిక్గా మన పిల్లలు చదువుతారు. సో ఈ 2 చేస్తే జీవితంలో డెఫినెట్గా ఒక మంచి పొజిషన్స్కి అయితే వచ్చి తీరుతారు, అందులో డౌటే లేదు. సో ఇది నేను మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేదంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. మనం కొట్టి తీరుతాం. మనం నిజంగా అనుకుంటే మనకన్నా గొప్పలు ఎవ్వరూ లేరండి. డెఫినెట్గా మనం జీవితంలో సక్సెస్ సాధించే ఏదైతే సెక్టర్ ఉందో అది మనమే. పైన ఉన్నవాడు కిందకి దిగుతాడు, మనం కింద ఉన్నవాడు పైకి ఎక్కుతాం. థ్యాంక్ యూ సో మచ్. అన్న గురించి చెప్పాలంటే అన్న డౌన్ టు ఎర్త్. ఎందుకంటే అన్నని నేను అన్న కూడా నన్ను అన్న అంటాడు. సో అక్కడనే తెలవాలి ఆయన సంస్కారం, పద్ధతి, విధానం. అసలు ఇంత పొజిషన్లో ఉన్నా కానీ అంటే అంటారు కదా, ఇప్పటిదాకానే మన కార్తిక్ చెప్పిండు, హనుమంతుడు అందరికీ నమస్కారం పెట్టింది, చిన్న పెద్ద అని తేడా లేకుండా. అంటే ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలని నేర్చుకోవాలని నేను అన్నని, శ్రీధర్ రెడ్డి అన్నని పిలిపించిన ఇక్కడికి. అంటే మనము గొప్ప వాళ్ళ దగ్గర నుండే గొప్ప వర్డ్స్ వింటాం. ఇలా నాకు ఈ గొప్ప వాళ్ళే, నాకు వీళ్ళందరూ గొప్ప వాళ్ళే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న, శ్రీధర్ అన్న వచ్చినందుకు. అసలు అన్న చాలా బిజీ, షూటింగ్ నుండి వస్తుండు డైరెక్ట్. ఆల్రెడీ అన్నని నేను 2 days నుండి ఫాలోఅప్ చేస్తా. ఖచ్చితంగా వస్తా అక్షయ్ కూడా ఖచ్చితంగా వస్తా. నన్ను టెన్షన్ పడకు, ఎందుకంటే నేను రావాలి అక్కడ స్టేజ్కి. అంటే అన్న 2 days కింద కలిసినప్పుడు, ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు నేను బిజీ ఉన్నా రాలేకపోతానేమో అన్నాడు. అన్న లేదన్న రావాలి, మీరు ఇన్స్పైర్ చేయాలి ఖచ్చితంగా అంటే అన్న డైరెక్ట్ షూటింగ్ నుండి ఇటుకే వచ్చేసిండు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు అన్నని సత్కరించాలి. It's our great pleasure to see you here, sir. Thank you for your presence. Now I request our principal, sir, to come forward to felicitate our Sridhar Reddy, sir. Give a big round of applause.
చరిత్రలో తెలియదు కానీ ఉప్పూడలో మాత్రం పేరెంట్స్కి గేమ్స్ పెట్టేది మన స్కూల్ అండి. ఆ పేరెంట్స్ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడి అందులో చిన్న చిన్న బహుమతులు మా నుండి అందుకొని మమ్మల్ని అండ్ మిమ్మల్ని ఇద్దరిని మేము మర్చిపోలేకుండా మీకు బహుమానం ఉందండి. ఈ 2 చిన్నారుల పర్ఫార్మెన్స్ తర్వాత పేరెంట్స్ బహుమతి ఎందుకు అంటే మనం ఎవ్రీ ఇయర్ 26 జనవరికి పేరెంట్స్కి గేమ్స్ పెడతామండి. అందులో చాలామంది పేరెంట్స్ వచ్చారు అండ్ చాలామంది పేరెంట్స్ కూడా రాలేరు. వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు, రాని వాళ్ళు మరోసారి రావాలని కోరుకుంటూ, సో వచ్చిన వాళ్ళు ఎంతో ఉత్సాహం తక్కువ కాదు, ప్రతి ఓటమిలో ఒక విజయం ఉంటుంది. సో అందరు పేరెంట్స్ ఆడిన వాళ్ళందరూ ధన్యవాదాలు, వచ్చిన వాళ్ళకు కూడా. సో ఇప్పుడు మనకు పేరెంట్స్ అవార్డ్స్ కూడా ఉంటాయండి. స్పోర్ట్స్లో గెలిచిన వాళ్ళు ఈ చిన్నారుల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పేరెంట్స్కి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ సెరమనీ